అందరికీ వందనం. ఈరోజు అనగా జనవరి 11, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ఈ వారం ముందుగా మనం కేవలం అడ్డం ప్రశ్నల సమాధానాలను చూద్దాం. తర్వాత నిలువు సమాధానాలను చూద్దామండి. ఇలా చేయడం వల్ల మనకు దాదాపు 10-12 పదాలు అవంతకవే పూర్తయిపోతాయండి. కాబట్టి ఫస్ట్ అడ్డం ప్రశ్నలు చూద్దాం. ముందుగా ఒకటి అడ్డం, రేడియోను డాష్ వాణి అంటారు. 3 అక్షరాలు రావాలి. రేడియోను ఆకాశవాణి అంటారు. కాబట్టి మనం ఇక్కడ ఆకాశ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం, సాలవృక్షం కొమ్మను పట్టుకున్నట్లుగా ఉండే ప్రతిమ. 5 అక్షరాలు రావాలి. సాలభంజిక అనే చిత్రం కొమ్మను పట్టుకున్నట్టుగా ఉంటుందండి. కాబట్టి సాలభంజిక అని రాస్తే చాలండి. తర్వాత 7 అడ్డం, బంకింగ్ చంద్రుడి గీతం. 5 అక్షరాలు మనందరికి తెలిసిందే, వందే మాతరం. తర్వాత 9 అడ్డం, కోకిల. 2 అక్షరాలే రావాలన్నారు. కోకిలకు ఉండే పర్యాయ పదాలలో పికం అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, దండు ఆకు. 2 అక్షరాలు రావాలన్నారు. దళం సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, దైవం అనుగ్రహించి ఇచ్చేది. 2 అక్షరాలు రావాలి. వరం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, ఒక నది. జాహ్నవి. 2 అక్షరాలు రావాలి. జాహ్నవి అనేది గంగా నదికి పర్యాయ పదము. కాబట్టి ఇక్కడ గంగా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, బీగం. పాడుతున్నప్పుడు కొంతమంది చేతులతో వేసే దరువు. 2 అక్షరాలు రావాలి. తాళం రెండిటికి సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, సగం పొయ్యి. 1 అక్షరమే రావాలన్నారు. ఏం లేదండి, పొయ్యిలో 1 అక్షరమే రాస్తే సరిపోతుంది. అది పో అనే అక్షరం అయితే ఇక్కడ సరిపోతుందండి మిగతా ఆధారాలకు. తర్వాత 18 అడ్డం, ఆదివారం. 4 అక్షరాలే రావాలన్నారు కాబట్టి రవివారం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, గర్వం. 2 అక్షరాలే రావాలన్నారు. గీర అనే పదం ఇక్కడ సరిపోతుందండి. ఈ ప్రతి వారం మనం కొన్ని కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో గీర అంటే గర్వం అని నేను ఈ వారమే క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 21 అడ్డం, బాజా భజంత్రీలు. 2 అక్షరాలే రావాలి కాబట్టి మేళం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం, దివిటి. చే దివ్య. 5 అక్షరాలు రావాలన్నారు. దివిటి అంటే చేతిలో కట్టె పట్టుకొని దానికి చివరన మంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదండి వెలుతురు కోసం. దాన్నే అన్నమాట దివిటి అంటారు. దానికి దివిటికి ఉన్న పర్యాయ పదాలలో కరదీపిక అనే పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత అడ్డం 27, అడ్డం 17తో ధూమం. 1 అక్షరమే రావాలి. అడ్డం 17 మనకు పో అని వచ్చింది కాబట్టి పొగ అని రాస్తే సరిపోతుందండి. కాబట్టి 27 అడ్డం, గా అని ఒకే అక్షరం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం, చెలి స్నేహితురాలు. 2 అక్షరాలే రావాలి. సఖి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం, భీముడి ఆయుధం. 2 అక్షరాలే రావాలి. గద సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 30 అడ్డం, క్రైస్తవులు పవిత్రంగా భావించే చిహ్నం. 3 అక్షరాలు రావాలి. శిలువ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం, నిర్మలం విమలం. 3 అక్షరాలు రావాలి. అమలం అనే పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో 2వ పదం అండి. తర్వాత 34 అడ్డం, సగం సనాతనం. 2 అక్షరాలే రావాలి. ఏం లేదండి, ఫస్ట్ 2 అక్షరాలు రాస్తే సనా అని రాస్తే సరిపోతుందండి.
తర్వాత 35 అడ్డం ఎక్కువ బరువు మోసే అత్యంత బలశాలి అయిన ఎద్దు 4 అక్షరాలు రావాలి. ధురంధరం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 36 అడ్డం కొమ్మలు 3 అక్షరాలు రావాలి. శాఖలు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం శత్రువు 3 అక్షరాలు రావాలి. రిపువు అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు మిగతా ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం 17, 27లతో గర్వం అహంకారం 1 అక్షరమే రావాలన్నారు. అడ్డం 17, 27 మనకు పొగ అని వచ్చిందండి, కాబట్టి పొగరు అని రాస్తే సరిపోతుందండి 39 అడ్డం. తర్వాత 40 అడ్డం ప్రణవం బ్రహ్మాక్షరం 3 అక్షరాలు రావాలి. ఓంకారం సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం 27తో కసవు పచ్చిక 1 అక్షరమే రావాలన్నారు. అడ్డం 27 మనకు గా వచ్చింది కాబట్టి గడ్డి సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం చులకన భావం 3 అక్షరాలు రావాలన్నారు. అలుసు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 45 అడ్డం ఇంద్రధనుస్సు 4 అక్షరాలు రావాలన్నారు. హరివిల్లు అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం సత్వరం వేగిరం 2 అక్షరాలే రావాలన్నారు. శీఘ్రం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం సేవకురాలు 5 అక్షరాలు రావాలన్నారు, కాబట్టి పరిచారిక అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం శ్రీరాముడి కుమారుడు అటు నుంచి 3 అక్షరాలు రావాలన్నారు. శ్రీరాముడికి లవుడు కుశుడు అని 2 కుమారులు ఉన్నారు, కానీ మనకి ఇక్కడ లవుడు అనే కుమారుడి పేరు అయితే సరిపోతుందండి, కానీ అది రివర్స్లో రావాలన్నారు కాబట్టి డు ఉ లా అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుందండి. ఇంతటితో అడ్డం ఆధారాలు పూర్తయిపోయినాయండి. ఇప్పుడు మనం నిలువు ఆధారాలు చూసి మిగతా పదాలను పూర్తి చేద్దామండి. ముందుగా 1 నిలువు బాధ యాతన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆవేదన సరిపోతుందండి. తర్వాత 2 నిలువు మృత కళేబరం 2 అక్షరాలు రావాలి. శవం అనే పదం ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 నిలువు ధూళి 3 అక్షరాలు రావాలి. మనకు 2, 3 అక్షరాలు మారం అని వచ్చింది కాబట్టి దుమారం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు జింక 3 అక్షరాలు రావాలి. సారంగం అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 5 నిలువు ఆటంకం నిరోధం 2 అక్షరాలు రావాలి. మొదటి అక్షరం భం వచ్చింది కాబట్టి మనకు గం భంగం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 6 నిలువు వానరం 2 అక్షరాలు రావాలి. కపి అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 8 నిలువు గుడి 3 అక్షరాలు రావాలి. దేవళం అనే పదం కూడా అదంతకదే పూర్తయిపోతుందండి ఇక్కడ. తర్వాత 10 నిలువు ఒక కంఠాభరణం 2 అక్షరాలే రావాలి. కంఠి అంటే నెక్లెస్ అనే అర్థం అన్నమాట. కంఠి అని రాస్తే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు విషం 3 అక్షరాలు రావాలి. గరళం అనే పదం ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 15 నిలువు కిటికీ 3 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరం వా వచ్చింది కాబట్టి గవాక్షం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 16 నిలువు నక్షత్రం 3 అక్షరాలు రావాలన్నారు. తారక అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. తర్వాత 20 నిలువు తలకిందులైన దీవి 2 అక్షరాలు రావాలన్నారు. ఏం లేదండి, కింద నుంచి పైకి రాస్తే సరిపోతుంది. విధి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 21 నిలువు మే నెలను గుర్తుకు చేసే జీవాలు 3 అక్షరాలు రావాలి. మేకలు అదంతకదే పూర్తయిపోతుందండి ఇక్కడ.
తర్వాత 22 నిలువు సమస్తం 3 అక్షరాలు రావాలి. అఖిలం అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 23 నిలువు హలం 3 అక్షరాలు రావాలి. నాగలి సరిపోతుందండి. తర్వాత 25 నిలువు గొడవ కలకలం 2 అక్షరాలే రావాలా. రచ్చ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 26 నిలువు లోభి 4 అక్షరాలు రావాలి. పిసినారి అనే పదం ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 28 నిలువు పోరు యుద్ధం 3 అక్షరాలు రావాలి. సమరం అనే పదం కూడా ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 31 నిలువు పెళ్లి కూతురు 3 అక్షరాలు. వధువు అనే పదం కూడా ఇక్కడ మనకు అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 32 నిలువు పెదాలు 4 అక్షరాలు రావాలన్నారు. అధ అని మనకు మొదటి 2 అక్షరాలు వచ్చేసింది కాబట్టి అధరాలు సరిపోతుందండి. తర్వాత 33 నిలువు కొండ కొన 3 అక్షరాలు రావాలి. శిఖరం సరిపోతుందండి. తర్వాత 36 నిలువు మాంసాహారం తినని వాడు 4 అక్షరాలు రావాలి. శాఖాహారి సరిపోతుందండి. తర్వాత 38 నిలువు కోనేరు తిరుకొలను 4 అక్షరాలు రావాలి. మనకు పూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుష్కరిణి సరిపోతుందండి. తర్వాత 42 నిలువు జామాత 3 అక్షరాలు రావాలి. అల్లుడు అనే అర్థం ఇక్కడ అదంతకదే వచ్చేస్తుందండి. తర్వాత 43 నిలువు అమ్మాయి పేరు డాష్ శీలవతి అనే అర్థం 3 అక్షరాలు రావాలి. సుశీల అనే పేరు కూడా ఇక్కడ అదంతకదే వచ్చేస్తుందండి. తర్వాత 44 నిలువు పర్వతం 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి గిరి సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయిందండి. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఈ పద వినోదం లేదా పదకేలి పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి. మరియు జయ సాయిస్ అనే నా ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.